అదేవిధంగా తర్వాత రాసినటువంటి కన్యా రాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కన్యా రాశి 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం పరిపూర్ణంగా 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు ఈ రాశి వారికి వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు 14 ఆదాయం, 2 వ్యయం, రాజపూజ్య అవమానాలు 6 రాజపూజ్యం, 6 అవమానం అన్నది ఏ విధంగానైతే ఖర్చు పెడతారో దానికి తగ్గ ఫలితాన్ని అనేటువంటిది మాత్రం చూస్తారు. కానీ సంఘంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే 6 రాజపూజ్యం, 6 అవమానము. రాజకీయంలో ఉన్నటువంటి కన్యా రాశి వారైతే ఇంకా కూడా చెప్తున్నాను, మన యొక్క ఛానల్ ద్వారా వారు ఖచ్చితంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరము దశమంలో బృహస్పతి వెళ్తారు. నవమ బృహస్పతి చాలా మంచిది. దశమ బృహస్పతి రాజ్యంలో, రాజ్యాధికారాల్లో, పదవుల్లో, ఉద్యోగంలో ఉన్నటువంటి మార్పుల చేత కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం. ఎందుకంటే ఇన్ని రోజులు యోగతుల్యంగా ఉన్నటువంటి శనీశ్వరుడు కూడా సప్తమానికి వెళ్ళాడు. సంఘంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి ఇబ్బందుల చేత కొన్ని విధమైనటువంటి ఆ యొక్క ఇబ్బందులు ఏవైతే రాబోతూ ఉన్నాయో రాజకీయ నాయకులకు అది చాలా పెద్ద ఇబ్బందులు పెట్టడానికి అవకాశము. కుటుంబంలో అనేక ఇబ్బందులు కూడా పడడానికి అవకాశమే. అవివాహితులకు చాలా ఆలస్య వివాహం అనేటువంటిది అవుతుంది. కన్యా రాశిలో ఉన్నటువంటి అవివాహితులు కాత్యాయనీదేవి యొక్క ఆరాధన చేసుకోవడము చాలా శ్రేయోదాయకమైనటువంటి అంశము. మంగళవారం ఉపాసనాయుక్తంగా ఉండండి, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి, అనేక విధమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ యొక్క కన్యా రాశి వారు. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ for the new blood.